హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ మిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీడియో వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫస్ట్గా మనం కొన్ని పొమోగ్రనేట్ తీసుకోవాలి. సో ఇంకా బనానా, ఒక కప్ బనానా, ఇంకో ఒక కప్ యాపిల్ అండి. సో ఇలా వేసేసుకొని బాగా క్రష్ చేసుకోండి. దీన్ని మిక్సీ కోతే వేయబాకండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ మీద ఆరెంజ్ కలర్ ఫుడ్ జెల్ వేస్తున్నాను. సో ఆరెంజ్ కలర్ ఫుడ్ జెల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ ఫుడ్ జెల్ నార్మల్ లోకల్ షాప్స్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. పాలు తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం మిల్క్ నేను పక్కన తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే పౌడర్ మిక్స్ చేయడానికి. ఒక చిన్న బౌల్లో కొంచెం చిల్డ్ మిల్క్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలండి. సో మరీ ఎక్కువ తీసుకోబాకండి. కస్టర్డ్ పౌడర్ కొంచెం లైట్గా తీసుకొని, మరీ థిక్గా అవసరం లేదండి, లైట్గా తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో పాలు హాఫ్ వరకు వచ్చేసాయండి, చూస్తున్నారు కదా. దీంట్లోకి నేను ఇందాక చిల్డ్ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాను, దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. సో మిక్స్ చేసుకొని లైట్ సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదా మీకు గడ్డలు కట్టేస్తుందండి. నేను దీంట్లో 1/2 కప్ షుగర్ వేస్తున్నానండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఫుల్ కప్ వేసుకోవచ్చు. నేను 1/2 కప్ సరిపోతుంది అని 1/2 కప్ వేస్తున్నాను. సో దీన్ని తీసుకొని కొంచెంసేపు చిల్ చేసుకుంటే సరిపోతుందండి, కొంచెంసేపు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చిల్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.